వస్తుందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుందండి. నిజంగా మనము ధరించాల్సిన నియమకాలు, మనం ఉండవలసిన నియమ పద్ధతులు చాలా శ్రేష్టమైనవి, అవి పరిశుద్ధమైనవి, అవి పవిత్రమైనవి, అవి జ్ఞానము కలిగినవి, అవి ఖ్యాతి కలిగినవి, అవి మేలు కలిగించేవి, అవి కుటుంబాన్ని భద్రపరిచి ముద్రించేవి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవాచరుడిగా తెలియజేస్తున్నాను. అలాంటి అనుభవాలు ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ఆశిస్తున్నాను. సంఘముల బిడ్డలు ఎక్కువ ప్రార్థన కలిగి ఉండండి. ప్రతి శనివారం మరి స్వస్థశాల ఉపవాస ప్రార్థనలు రండి, ఉపవాసాలండి. పగలు 12-12:30 కల్లకు రోజైంది. చక్కగా ఉదయాన్నే రండి 9 ఆ 4-3 గంటలు బలమైన ప్రార్థన జరుగుతుంది. ఒక్కరోజు అలా చేసే ప్రార్థన నిజంగండి నీ జీవితంలో ఒక మలుపు మలుస్తుందండి. ఒక్కరోజు అలా జరిపే నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి మలుపు రావచ్చు. నీ కుటుంబానికి ఒక క్షేమం రావచ్చు. నీ భర్తే మారిపోవచ్చు, నీ భార్య మారిపోవచ్చు, నీ పిల్లలే మారిపోవచ్చు. అపవాదిక నీ మీద వేలుబడి చేయకుండా, అపవాది